హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోడా బండి రమణ. ఈ రోజు సండేగా ఫ్రెండ్స్, మేకపోటు దొరుకుతుందని వెళ్తున్నాం. సెంటర్లోకి వెళ్ళి మేకపోటు దొరికితే తీసుకొచ్చి ఈ రోజు అయితే కర్రీ ఉంటాం. ఇప్పుడు సెంటర్లోకి అయితే వెళ్ళిపోతాం. రండి. బయలుదేరి పిల్లలకి లేదు ఇప్పుడు ఇంకేముంది. తెల్లరపట్టు పంపించి 6-5కి వచ్చానని చెప్పాను. మళ్ళీ ఎప్పుడైనా ఏట మాసం పోటీ అయితే అయిపోయిందంటే మనం అయితే లేట్ గా వచ్చాము. ఇప్పుడు అందుకని నేనైతే పిల్లల కోసం అయితే ఆయాల మాసం అంటారండి. ఇందులో కాజు వగేర వగేర గుండెకాయ ముక్కలు అవి కొడతారు. వాటితో పాటు మాంసం కూడా కలిపి కొడుతున్నారు. ఇవి వచ్చేసి ఒక 1/2 కేజీ కొట్టేస్తున్నానండి. మాంసం ఆయాల ముక్కలు కూడా కలిపి కొడుతున్నాడు కాబట్టి 1/2 కేజీకి 500 అయితే తీసుకున్నాడండి అన్నయ్య. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఆయాల మాంసం అయితే ఫ్రై చేస్తుందండి లలిత. ఇది అయిపోయాక మీకు చూపిస్తాను, చూడండి ఇది ఎలాగొచ్చిందో. అంత 500 తీసుకున్నాడండి. అవి సాల్తీలు ఏంటి ఆయాలు మాసం అని గుండెకాయ ముక్కలు అవి వేసాడండి. చేశాడు. అటే పక్కనేమో అమ్మేమో వేరే కూర వండుతుంది. ఇంకో ఈరోజు ఆదివారం అయిందంటే మా పెద్ద పిల్లడికి అయితే సెలవులు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకైతే ఆటలో పడిపోయారు. కట్ చేయకు జుట్టు కట్ చేయద్దు. ఇంకా ఈ రోజు అయితే ఆదివారం కదండి, వీళ్ళైతే చర్చికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు సండే కాబట్టి అందరూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు అయితే ప్రేయర్కి వెళ్తలేదు, ఎందుకంటే కొంచెం బాగా ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం చేసేది 2 నెలలే కాబట్టి ఈ నెల మనకి వచ్చే నెల ఇంకా వ్యాపారం ఉంటది ఫ్రెండ్స్. ఇంకా అందుకని కొద్దిగా ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు ప్రేయర్ కి. నేను కొంచెం ఇబ్బంది అయినా నేను ప్రేయర్ కి అయితే మానేస్తున్నానండి. ప్రేయర్ కి గమనాలండి అవ చేసుకుని అమ్మా ఇటు చూడు. ప్రేయర్ కి గమనాలండి. మాట్లాడు. నేను ఉన్న చేయడానికి ఇబ్బంది అండి, వీడియో తీస్తానుగా. పెద్దడా జాగ్రత్త. ఇటు చూడు. కట్ చేసి జుట్టు కట్ చేసేవా? ఆ జుట్టు కట్ చేసాడా? ఏది నిజంగానే కట్ చేసాడు? కట్ చేసేసాడు నిజంగానే, జుట్టు అయితే కట్ చేసేసాడు. ఏరా ఇదేంటి ఇలా కట్ చేసేసాడారా? ఇక్కడ కట్ చేసాడు. మళ్ళీ ఇలా అల్లరి అయితే స్టార్ట్ అయిపోయిందండి. యాసకాలం వచ్చింది కదా. ఇక మా పెద్ద పిల్లడికి అయితే సెలవులు ఇచ్చేసారు కంప్లీట్ గా. ఎగ్జామ్స్ అయిపోయింది. కత్తిరిచ్చాయి ఇక అలగాల గురికేస్తాడు. ఇక చల్లా చదరా బండి కట్టి. అందరికీ కూడా హ్యాపీ సండే ఫ్రెండ్స్. అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఇంటికాడ ఉన్న వాళ్ళైతే అందరూ కూడా ప్రేయర్కి వెళ్ళండి. మనశ్శాంతిగా ఉంటుంది. ప్రేయర్కి వెళ్ళినప్పుడు సంతోషం ఇంకా మనకు దేంట్లోనూ రాదు ఫ్రెండ్స్. మా పరిస్థితిని బట్టి అయితే నేను ఇవ్వాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే ఆదివారం బండి తీయడం నాకైతే ఇష్టం లేదండి. కానీ ఒక 500 వచ్చినా ఇప్పుడున్న మేము ఫైనాన్షియల్ ఇబ్బందులు బట్టి కొంచెం కవర్ అవుద్దన్న ఉద్దేశంతో, మళ్ళీ మే నెల దాటిందంటే మళ్ళీ వర్షాలు పడిపోతే ఇంకా పని దొరకాలన్నా సరే దొరకదు. ఇక ఆ ఉద్దేశంతో వెళ్తున్నానండి. చూసారు కదా, పిల్లలకైతే ఏట మాసం తెచ్చేసాం. పిల్లల కోసం ఆయాల మాసం తెచ్చాం, వండేసింది రేవక. మీరు సారు కాసుకోండి. 500కే వెళ్తే ఎంత రాలేదని అంత వచ్చింది. నేను గుండెకాయ గట్రా అవన్నీ ఏమన్నా కానీ ఏం వేయలేదు. అందులోనే ముక్కేసాడు. అదే ఆయాల కిందని మామూలుగా అయితే 400 అంట కేజీ.
వీళ్ళకి మళ్ళీ 100 రూపాయలు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాడండి. ఆ 400 ఇచ్చి 100 రూపాయలు అయితే అరువు పెట్టాను, కానీ ఇచ్చేయాలే. ఎలా తెచ్చామన్నాడు, కానీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆదివారం కుదిరితే బోట్ కోసం అని వెళ్తాం. బోట్ కోసం వెళ్ళినప్పుడు అయితే అది ఇస్తాం. చూసారా ఫ్రెండ్స్, 1 కేజీ కొడితే ఎంత కూడా అలా తక్కువగానే వచ్చింది. మీరు కూడా ఈ రోజు మీరు వండిన స్పెషల్ వంటకాలు ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే సండే హనుమతోడికి ఫిష్ కర్రీ, కట్ చేసుకోకు, జుట్టు కట్ చేసుకోకు, ఫిష్ కర్రీస్, అదే విధంగా ప్రాన్స్, ఇంకా చాలా చాలా రకాల మంచి మంచి ఐటమ్స్ వండుకుంటారు కదా. నేనైతే చాలా మంచి ఫుడ్ తినండి, బాగా తింటాను. మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వంటకాలు అవి కామెంట్ చేయండి. కుదిరినప్పుడల్లా మంచి మంచి అయితే వండుకుని అయితే తింటాను. షూట్ చేసి మీకు వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాను. ఇంక ఇప్పుడు బండికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంక ఈ రోజు మళ్ళీ మా చర్చిలో అయితే ఒక అకేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, కానీ నేనైతే మిస్ అవుతున్నాను. వేరే మా పేటలోనే ఆ చర్చికి వచ్చే కుర్రోడు కూడా మ్యారేజ్ అయినప్పటికీ కొన్ని మన పరిస్థితులు బట్టి మనం అయితే ఎలాగ తప్పదో. చెప్పు. బాగుంది బాగుంది. హాయ్ చెప్పు. బాగుందా? చాలా బాగుంది. బాగుంది, నిజంగా నిజంగా చాలా బాగుందండి. లలిత ఏదో బాగానే ఉండిద్ది. లలిత వండి కానండి, మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. లలిత వండి కానండి అయితే మా అమ్మ వండలో అంటే మా అమ్మ ఉంది మళ్ళీ ఏదో అనుకుంటుంది. అది కూడా మా అమ్మ అక్కడే ఉందా. లలిత వండియే తింటున్నాను, అంతకుముందు మా అమ్మ వండి తినేవాడిని. మరి మీరైతే కామెంట్ లో నన్ను తిట్టుకున్నా సరే లలిత పచ్చిపులు చేసినా ఇష్టంగానే తింటాను ఫ్రెండ్స్. ఏంటో అదే అర్థమవుతలేదు. అంతకుముందు మా అమ్మ వండి మా చుట్టాల ఇంటికాడ కూడా తక్కువగా తింటాను. మా అమ్మమ్మ దగ్గర, మా చిన్నమ్మ దగ్గర, మా అమ్మ దగ్గర తినేవాడిని. ఫస్ట్ లో మామూలుగా ఎవరైనా తిన్నా చాలా ఇబ్బంది పడి, లలిత వంటల మట్టికి అలవాటు అయ్యాక లలిత వండియే తింటానండి. మా అమ్మ వండి కూడా తింటాను. ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నాయి అంటే బాగుంది, బాగున్నాయి అని మట్టిగా చెప్తున్నాను. సిరాకు కొడతాను. కుదురు పెద్దడా కుదురు. సిరాకని కాదు, మామూలుగా అది ప్రతి వాళ్ళకి అంతేనండి. అదే ఏంటంటారు, అది చెప్పాలంటే అది ఆప్యాయత. కొన్ని మాటలు నాకు రావు, కానీ ఎఫెక్షన్ అంటారు కదా ఫ్రెండ్స్. అది కూడా ఒకళ్ళ మీద మనం డిపెండ్ అయితే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. అదే ఇప్పుడైతే నేను లలిత వంటల మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాను. తను ఉండి వంటలు మట్టిగా బాగుంటాయి, తను ఉండి మట్టిగా తింటా చెప్తున్నానండి. మా అమ్మ తిట్టినా జరా, మా అమ్మ పిన్ని నెలకొందగండి. అమ్మా లలిత ఉండి వంటలు మట్టిగా నచ్చితే అంటాను కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. అభిప్రాయం ఏమంది, పెళ్ళి అయ్యేదాకా తెల్లది, పెళ్ళి అయ్యాక భార్య. పెళ్ళైతే భార్య అయితే ముందే మామూలుగా డిసైడ్ అయిపోయావు. మా అమ్మ మొక్క నా మొక్క సేమ్ ఒకలాగా ఉండదు ఫ్రెండ్. చూడండి, అందరూ కూడా ఎక్కువ నువ్వు మీ అమ్మలాగా ఉంటావు అంటారు. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ అయితే సరిపెట్టేది ఫ్రెండ్. బండికి అయితే వెళ్దాం. అందరూ కూడా ప్రేయర్లకి వెళ్ళండి. ప్రేయర్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సండేని. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి, పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. మా పిల్లలు అయితే అల్లరి అయితే స్టార్ట్ చేసేసారండి. ఇదైతే జుట్టు కట్ చేసేసాడు. ఇంకా మళ్ళీ వచ్చి వీడియోలోకి వెళ్తే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. మీతోటి ఎంతసేపు మాట్లాడినా ఇంకా 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 మాట్లాడాలంటే మేము ఫ్రెండ్స్. నా మాటలు అయితే మీకు బోర్ కొట్టుంది, కానీ కటింగ్ వేసుకున్నారా? కటింగ్ కూడా వేసేసుకున్నారా? సెలవులు ఇచ్చేసారండి. ఇంకా బాయ్, జాగ్రత్త. మనసేమో వెళ్ళొద్దని చెప్తుందండి, ప్రేయర్కి వెళ్ళమని చెప్తుంది, కానీ మైండ్ ఏమో వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే అందరం ఇంటి దగ్గర ఉంటే ఫ్యామిలీ నడిచే ఏదైనా ఇబ్బంది అవుద్ది. ఆదివారం అని అందరూ ఇంటికాడ ఉంటే మళ్ళీ ఏ రోజు తెచ్చిందో ఆ రోజే ఓడ్చాల్సి వస్తుందండి. బయటకు ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి తీర్చవలసినవి. దాని నిమిత్తంలో
మనసు మాట వినాలో మైండ్ మాట వినాలో అర్థం అవుతలేదు. ఖచ్చితంగా అయితే అన్నింటికి దేవునికి అప్పచెప్పి నేనైతే నా పనికి అయితే వెళ్తున్నానండి. మైండ్ మాట వింటున్నాను, మనసు మాట అయితే వింటలేదండి. ఎందుకంటే మనసు ఉండమని చెప్తుంటే మైండ్ అయితే ఇల్లు ఎవరితోటో మాట అనిపించుకోకుండా ఉండాలి. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. మనం చేయవలసింది మనం చేయాలని చెప్తుందండి. ఇంకా ఇప్పుడైతే బండి దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొంతవరకు మనం అది ఎలా చెప్పాలంటే మనం కష్టపడతానికే ఉన్నట్టుగా ఉంటదండి. ఉండాలి, కష్టపడాలి. మనం కష్టపడినప్పుడే అది ఎలా చెప్పాలంటే ఒక రకమైన మనం కష్టపడగలిగినప్పుడే మనం మన పిల్లలకి కొంచెం స్కూల్ ఫీజులు అవి కూడా కట్టుకోగలుగుతాం కదండి. అది మా పిల్లడికి అయితే సెలవు ఇచ్చేశారు. కాకపోతే ఇంకా ఆడి ఫీజు డ్యూ 4,000 కట్టాలండి. ఇంకా టీవీ బిల్లు అవి మీది ఎలానే ఉంది ఫ్రెండ్స్. ప్రతిదీ బయట కావాల్సిన కొన్ని బాకీలు ఉన్నాయి. అందుకనే ఒక రోజు సరదాగా ఉందామన్నా. ఇక 2 నెలలే కాబట్టి చేసేది. ఈ 2 నెలలు కూడా కంటిన్యూగా చేద్దామన్న ఉద్దేశంతో అయితే వెళ్తున్నాను. ఎవరో కూడా తప్పు అనుకోద్దు. ఇప్పుడైతే ఎర్రంపేటలో ఉన్నానండి. ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోయాక బండి గట్రా సెట్ చేసుకున్నాక అప్పుడైతే మళ్ళీ మీతో మాట్లాడతా ఫ్రెండ్స్. అయితే బండి కాడికి వచ్చేసివ్వండి. మన సోడా ఎలాగుంది అన్నది మన కస్టమర్లు అడిగిదాం. సోడా ఎలాగుందండి? చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా చెప్పండి. చాలా బాగుంది. చిన్న చిన్న పుట్టి తల్లి అండి ఈ రోజు మన కస్టమర్లు. చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకేనండి. మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. మీ సండేని అందరూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా. బాయ్.